గజ దొంగ గంగులకి పెద్ద ప్రాబ్లం వచ్చిపోయింది. అతని దొంగతనం చేసే విధానాలన్నీ పోలీసులకి తెలిసిపోయాయి. పైగా అతని వేలి ముద్రలు కూడా వాళ్ళ దగ్గర ఉండడంతో గంగులు ఎక్కడ దొంగతనం చేసినా వాళ్ళు లటక్కన పట్టేసుకుంటున్నారు. ఇది లాభం లేదని చెప్పేసి గంగులు ఇద్దరు కొత్త వాళ్ళని రిక్రూట్ చేసుకుని వాళ్ళకి ఫుల్గా ట్రైనింగ్ ఇచ్చాడు. ఇచ్చాక ఒకరోజు బాగా ప్లాన్ చేసి ఒక పెద్ద బ్యాంకుకి దొంగతనానికి వాళ్ళకి పంపించాడు. వాళ్ళు వెళ్ళి సక్సెస్ఫుల్గా దొంగతనం చేసుకొచ్చారు. మరుసటి రోజు పొద్దున్నే పోలీసులు వచ్చి గంగుల్ని డబ్బుల్ని పట్టుకుపోయారు. గంగులకి మతిపోయింది. సరే తనను కలవడానికి వచ్చిన ఇద్దరు దొంగలతో, అరే నేను దొంగతనానికి పంపించింది మీ ఇద్దరినే కదా, నా ఎల్లి ముద్రలు దొరికాయంటారేంటి పోలీసులు అన్నాడు అయోమయంగా. అది కాదన్నా, మరి రాత్రి దొంగతనానికి పోయినప్పుడు జర పోలీసులను కన్ఫ్యూజ్ చేద్దామని నీ ఎలిముద్రలు ఆడ వదిలి వచ్చినాం అన్నాడు అందులో ఒకడు.